The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అండి. యోగాలో ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బరువు తగ్గారని, ఆరోగ్య సమస్యలు తగ్గాయని చెప్తూ ఉంటే అంతకుమించిన ఆనందమే ఉండదు. అందరూ యోగా చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అని చెప్పి ఈ సిరీస్లో మనము డయాబెటిక్తో ఇబ్బంది పడేవాళ్ళు ఎలాంటి ఆసనాలు చేయాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి ముద్ర వేయాలి అనేది తెలుసుకుందాం. ఈ డయాబెటిక్ హెరిడిటరీ ద్వారా వచ్చేది ఒకప్పుడు, ఇప్పుడు చాలామందికి కామన్గా వచ్చేస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? స్ట్రెస్, పని ఒత్తిడి అని చెప్పి మనం దానిని ఆ ప్రెషర్ని అలానే ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్లు అలా ప్రెషర్ని మన బ్రెయిన్లో అణిచిపెట్టేసుకుంటున్నాం. ఇది హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల డయాబెటిక్ అనేది అటాక్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే తినే టైమింగ్, లేట్ నైట్లు తినడం. ఇది కూడా ఆరోగ్యాన్ని చాలా చాలా పాడు చేస్తుంది. ఈ మధ్య రీసెర్చ్లు, హెల్త్ మీద ఎక్కువ రీసెర్చ్లు అయిపోయింది కదా, మనము చాలా వాటిల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లలో కానీ న్యూస్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ చూస్తూ ఉన్నప్పుడు మీరు గమనించారా, లేట్గా తినేవాళ్ళు, లేట్ నైట్ పడుకునే వాళ్ళకి చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. అంటే దీనికి ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది అన్నది కూడా ఆన్సర్ కూడా అక్కడే ఉంది కదా. లేట్ నైట్ తినకూడదు, లేట్ నైట్ నిద్రపోకూడదు. ఎర్లీ బెడ్ ఎర్లీ రైజ్ అనేది మంచి ఆరోగ్యానికి మంచి సూచన. తర్వాత మనం ఎక్కువ వెయిట్ని పెంచే ఆహారాలు, అవుట్ సైడ్ ఫుడ్లు తీసుకోవడం కూడా, అంటే ఫుడ్ అండి, మెయిన్ ఫుడ్ కూడా చాలా చాలా కారణం అన్నమాట మన ఆరోగ్యాన్ని చెడగొట్టి అనారోగ్య సమస్యలను తేవడానికి. ఇంకా కామన్ హెరిడిటరీలో ఉంటే వచ్చేస్తుంది. డయాబెటిక్ తగ్గి, యోగా చేసి డయాబెటిక్ తగ్గి కంప్లీట్గా ఇంకా అసలు ట్యాబ్లెట్లు అవసరం లేదు మేడం అని చెప్పిన స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. రివ్యూస్ కూడా ఉంటాయి, మనం చెక్ చేసుకోవచ్చు. సరే, ఎలాంటి యోగ సాధన చేయాలి? చాలా సింపుల్గా ఉంటాయి. ప్రతిరోజు చేయండి, రిపీట్ చేయండి. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, యోగా చేసేటప్పుడు నేను వారం చేశానండి, 1 మంత్ చేశానండి, నాకు రిజల్ట్ రాలేదని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. యోగా అన్నది మనకు శరీరంలో ఉన్న అనారోగ్యం రూట్ కాజ్ నుంచి తీసేస్తూ వస్తుంది. దానికి కొంచెం సమయం పడుతుంది. మనం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే బాడీలో చాలా మంచి చేంజెస్, లైట్గా ఉండడము, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం, ఫేస్లో గ్లో రావడము, నిద్ర బాగా రావడము, ఇవన్నీ కూడా మనకు గుడ్ సిమ్టమ్స్, పాజిటివ్ సైన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు లాంగ్ రన్లో బాగా ప్రాక్టీస్ చేస్తుంటే 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం చేసేటప్పటికి అనారోగ్య సమస్యలు చాలా వరకు దూరం అయిపోతాయి. కొంతమందికి అసలు 1-2 మంత్స్లోనే క్యూర్ అయిపోయిన ఇది ఉంటుందన్నమాట. కొంతమందికి వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల. ఇక్కడ యోగా చేస్తారు, అక్కడ వెళ్ళి తినకూడనివి తినడము, తాగకూడనివి తాగడము, స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోవడము, నిద్రపోకపోవడము, ఇవన్నీ చేస్తే మరి టైం పడుతుంది కదా. వీటిల్ని సెట్ చేసుకొని యోగా చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము డయాబెటిక్కి కంట్రోల్లో తీసుకురావడానికి ఎలాంటి ఆసనాలు వేయాలనేది చూద్దాం. చూడండి, చక్కగా లెగ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసుకోండి, బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచుకోండి. రైట్ లెగ్ని పైకి ఇలా స్ట్రైట్గా ఉండేలాగా స్ట్రెచ్ చేసి డీప్ బ్రీతింగ్ తీసుకొని మెయింటైన్ చేయండి. ఒక 5 డీప్ బ్రీతింగ్స్. 1 2 3 4 5. రిలీజ్. పొట్ట మీద మంచి ఒత్తిడి వస్తుంటుందన్నమాట. 1 డీప్ బ్రీతింగ్స్ తీసుకోవాలి. 2 3 4 5. రిలీజ్. డీప్ బ్రీతింగ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని డీప్ బ్రీతింగ్ తీసుకోండి, స్ట్రెచ్ చేయండి బాగా. స్లోగా ముందుకు వెళ్ళి మనం ఎంత ముందుకు వెళ్ళగలుగుతామో, స్టార్టింగ్లో మనకు ఇంతవరకే వస్తుంది, పర్వాలేదు, ఇంతవరకే ప్రాక్టీస్ చేయండి. మెల్లమెల్లగా ప్రాక్టీస్ పెరిగే కొద్దీ మనకు ముందుకి పుష్ చేసుకోగా స్ట్రెచ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5 to 6 టైమ్స్ అప్ డౌన్ మూమెంట్ చేసుకున్నారనుకోండి,
మనకు ఆ పొట్ట మీద ప్రెషర్ అనేది బాగా పెరుగుతుంది. స్లోగా డౌన్ చేసుకోండి. దీనిని మనం జాను శీర్షాసన అంటారు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది ఓన్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకే కాదండి, వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి, స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి, డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా పొట్ట మీద ప్రెషర్ వచ్చి ఫ్యాట్ లాస్ అవ్వడానికి చాలా మంచిది. స్లోగా ఒక 20 సెకండ్స్ ఉన్న తర్వాత డీప్ బ్రీతింగ్ తీసుకొని ఇలా పైకి వచ్చేసేయండి. తర్వాత చూడండి, స్లోగా లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తున్నాం కదా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ పెట్టి ఇన్హేల్ అప్ పైకి మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. స్లోగా డౌన్ చేసుకుంటా మళ్ళీ ఇంకొకసారి ఫార్వర్డ్ బెండింగ్. డీప్ బ్రీతింగ్, స్లోగా డౌన్. 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్. ఈ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి కంఫర్టబుల్గా. నేను చాలా సింపుల్ బేసిక్ ప్రాక్టీస్ నేర్పిస్తున్నాను, చాలా ఈజీగా ఉంటుంది. రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకుంటాము, లెఫ్ట్ హ్యాండ్ని ఇలా ట్విస్ట్ చేసి మెయింటైన్ చేస్తాం రిలాక్సింగ్గా. ఇది వక్రాసనాలో వేరియేషన్ అనమాట. బేసిక్ లెవెల్, బిగినర్ లెవెల్. చక్కగా ఇలా ఎంత సమయం ఉండగలిగితే మనకు అంత మంచి రిజల్ట్ అనేది డయాబెటిక్ ఉన్న వాళ్ళకు ఉంటుంది. డయాబెటికే కాదండి, ఇప్పుడు చూపించిన ప్రాక్టీస్, ఈ వక్రాసన, ఈ ప్రాక్టీసెస్లతోటి మనకు బ్యాక్ పెయిన్ రిలీఫ్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, తొందరగా ఎక్కువసేపు కూర్చుంటే టైర్డ్ అయిపోతూ ఉంటారు చూసారా, మజిల్ వీక్నెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మెల్లగా రిలీజ్ చేసుకోండి. రైట్ లెగ్ రిలీజ్ చేసేసి దెన్ లెఫ్ట్ లెగ్. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా సరే డీప్ బ్రీతింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్హేల్, స్లోగా డౌన్ చేసుకొని అప్ డౌన్. 1 2 3 4 5 6 డౌన్ చేసి మనం ఎంత ముందుకి డౌన్ చేయగలుగుతామో అంతే చేయండి. మన బాడీ మనకి ఎంత సపోర్ట్ చేస్తుందో అంతే చేయాలి, మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్, డీప్ బ్రీతింగ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని ఉన్నాం కదా, రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకుంటాం. ఇన్హేల్ అప్, బ్యాక్ బెండింగ్. 2 4 6 8 10. మెల్లగా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు స్లోగా మళ్ళీ ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. డీప్ బ్రీతింగ్. 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్, రిలీజ్ చేసుకొని లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ ట్విస్ట్ చేసుకొని మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10 12. ఇన్హేల్ సెంటర్, రిలీజ్ చేసుకోండి. ఒక్కసారి లెగ్స్ని ఇలా షేక్ చేసుకొని 1 2 3 4 5 6 డీప్ బ్రీతింగ్. అంతే. ఈ సీక్వెన్స్ అనేది మీరు మినిమం 2 to 3 టైమ్స్ అనేది రిపీట్ చేస్తే బాగుంటుంది. మనకు మంచి స్ట్రెచ్చింగ్ అనేది తెలుస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడము. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి మనకు ఈ డయాబెటిక్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఇంకా కొన్ని ఆసనాలు ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం తెలుసుకుందాము. దీంతోపాటు ముద్ర, అపాన ముద్ర రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడము చాలా చాలా మంచిది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా డైలీ ఒక జస్ట్ 10 to 15 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే కూడా సరిపోతుంది. ఇలా తంబుని, మిడిల్ ఫింగర్ని, రింగ్ ఫింగర్ని టచ్ చేసి నీస్ మీద ఇలా హ్యాండ్స్ ఉంచుకొని రిలాక్సింగ్గా ఒక 5 to 10 మినిట్స్ ధ్యానం చేసుకున్నా, లేదంటే ఇష్టదైవ నామస్మరణ చేసుకున్న, ఓంకార ఉచ్చారణ చేసుకున్న, శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉన్నా కూడా చాలా మంచిది. స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఈ హెరిడిటరీ వల్ల వచ్చిన డయాబెటిక్కి చాలా మంచిది. నిద్ర కూడా చాలా బాగా వస్తుంది. ఇవి ఫాలో అవ్వండి. మరొక వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే.